హలో ఎవరివన్, ఇవాళ డేట్ వచ్చేసి మే 30 ఈరోజు సాటర్డే. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం వీకెండ్స్ అయితే అన్ని మార్కెట్స్ అయితే క్లోజింగ్ లో ఉంటాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంటుంది. అయితే మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అయిన ఒక్కొక్క మార్కెట్ అయితే క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కమ్యూనిటీస్ మార్కెట్ చూసినట్టయితే గోల్డ్ అయితే $4,538 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఒక 1% ప్రాఫిట్ తోటి అయితే ఇక్కడ గోల్డ్ అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసినట్లయితే గోల్డ్ అయితే 0.1% అయితే ఆల్మోస్ట్ అయితే ఎలా ఓపెన్ అయింది అలానే క్లోజ్ అయితే ఈ వారంలో అయితే గోల్డ్ అయితే అక్కడనైతే క్లోజ్ అయింది. ఇంకా అయానాలో చూసినట్లయితే 1,60,911 రూపీస్ దగ్గర అయితే గోల్డ్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక మనం సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $75 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.44% డౌన్ లో అయితే సిల్వర్ అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసినట్లయితే సిల్వర్ అయితే ఆల్మోస్ట్ ఒక 2% డౌన్ లో అయితే సిల్వర్ అయితే డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇలా సిల్వర్ ఐఎన్ఆర్ లో చూసినట్లయితే 2,66,998 రూపీస్ దగ్గర అయితే డౌన్ లో అయితే ఇలా సిల్వర్ అయితే క్లోజ్ అయింది. ఇక మనం క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే $87 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 1% డౌన్ లో క్లోజ్ అయ్యి ఈ వారంలో చూసుకున్నట్లయితే ఒక 10% అయితే డౌన్ లో అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇలా క్లోజ్ అయింది. మనం ఐఎన్ఆర్ లో చూసినట్లయితే 8,281 రూపీస్ దగ్గర అయితే ఇలా డౌన్ లో అయితే క్రూడ్ ఆయిల్ అయితే క్లోజ్ అయింది. ఇలా కమోడిటీస్ మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఇండియా స్టాక్ మార్కెట్ అయితే నెగటివ్ అయితే నిన్న క్లోజ్ అయింది. ఇక మన సెన్సెక్స్ చూసినట్లయితే 74,775 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది. 1.44% డౌన్ లో అయితే సెన్సెక్స్ అయితే ఇలా డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇంకా నిఫ్టీ 50 అయితే 23,547 దగ్గర అయితే క్లోజ్ అయింది. 1.5% డౌన్ లో అయితే నిఫ్టీ 50 అయితే ఇలా క్లోజ్ అయింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే 54,239 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ 1% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ కూడా 1% డౌన్ లో క్లోజ్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ 0.61% డౌన్ లో అయితే మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే ఇలా డౌన్ లో అయితే క్లోజ్ అయ్యింది. ఇక మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $73,610 దగ్గర అయితే ఇప్పుడైతే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.32% ప్రాఫిట్ తోటి అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ వారంలో చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే ఒక 4% డౌన్ లో అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇథీరియం అయితే $2,017 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.27% ప్రాఫిట్ తోటి అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ వారంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 5% డౌన్ లో అయితే ఇథీరియం అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అయితే ఒక 3% డౌన్ లో అయితే మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మన గ్లోబల్ మార్కెట్ యుఎస్ మార్కెట్ చూసినట్లయితే S&P 500 ఇండెక్స్ అయితే $7,580 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.22% ప్రాఫిట్ అయితే క్లోజ్ అయింది. దానిలో ఆల్ టైమ్ హైలో అయితే క్లోజ్ అయింది. అండ్ ఈ వారంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ అయితే ఒక 2% ప్రాఫిట్ లో అయితే S&P 500 ఇండెక్స్ అయితే ఇలా క్లోజ్ అయింది. ఇక మనం నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే నాస్డాక్ 100 ఇండెక్స్ 30,333 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.36 ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కూడా అనదర్ న్యూ ఆల్ టైమ్ హైలో అయితే నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే ఇలా క్లోజ్ అయింది. ఈ వారంలో చూసినట్లయితే నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే ఒక 3% ప్రాఫిట్ లో అయితే క్లోజ్ అయింది. ఇక్కడ థౌసండ్ చూసినట్లయితే $51,037 దగ్గర క్లోజ్ అయింది. 0.72% ప్రాఫిట్ లో క్లోజ్ అయ్యి ఈ వారంలో చూసినట్లయితే 1.18% ప్రాఫిట్ తోటి అయితే డౌజన్స్ అయితే ఇలా క్లోజ్ అయింది. ఇలా ప్రాఫిట్స్ లో అయితే యూఎస్ మార్కెట్స్ అయితే న్యూ ఆల్ టైమ్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలా వీకెండ్స్ లో అయితే అన్ని మార్కెట్స్ అయితే క్లోజింగ్ లో ఉన్నాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంది. ఇలా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.